నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేయించడానికి నేనైతే వచ్చేసానండి. ముఖ్యంగా కొంతమందికండి యాంటీరియర్ పెల్విక్ టిల్ట్ అంటారండి. అంటే ఈ భాగంలో మనకి ఎక్కువగా ఇది ఎత్తుగా అయిపోతుంది, ఈ భాగం ఇలా ముందుకు అయిపోతుందండి. దీన్ని యాంటీరియర్ పెల్విక్ టిల్ట్ అంటారు. ఇది ఎందుకు వస్తుంది అంటే కొంచెం టైట్నెస్ అవ్వటం వల్ల మన గ్రావిటీ, భూమి గ్రావిటీ ఎక్కువగా పుల్ చేయటం వల్ల మన పెల్విక్ రీజియన్ కిందికి, అలాగే ఈ భాగం ఏదైతే ఉందో అది పైకి లిఫ్ట్ అయ్యి మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. దీనికి మనం దేన్ని ట్రైన్ చేయాలో చెప్తానండి ఇవాళ మన సాధనలో. ముఖ్యంగా హిప్ ఫ్లెక్సర్స్ని అలాగే గ్లూట్స్ని ట్రైన్ చేస్తే, ఎందుకంటే ఈ టూ రీజియన్స్ టైట్ అవ్వడం వల్లనే మనకి ఆ పోస్చర్ అన్నది పాడవుతుంది. కాబట్టి వాటిని ఎలా ట్రైన్ చేయాలో ఇవాళ మన సాధనలో చూద్దాము. ముఖ్యంగా మనము వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. నేను నిల్చున్నాను కాబట్టి స్టాండింగ్ వార్మప్స్ని అయితే చేస్తున్నాను. ముందుగా మనము శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని పైకెత్తండి, శ్వాసని వదులుతూ డౌన్. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ చేతులని పైకి, శ్వాసని వదులుతూ డౌన్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేయండి. మెల్లగా ఇప్పుడు రెండు చేతువేలని మన భుజాల పైన ప్లేస్ చేస్తూ మన షోల్డర్ రొటేషన్ అయితే చేద్దాం. శ్వాసని తీసుకుంటూ మోచేతులని పైన వైపున, శ్వాసని వదులుతూ డౌన్. అలాగే కుదిరితే మీ రెండు మోచేతులని ఆనిస్తూ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా మీ చేతులని భుజాలని రిలాక్స్ చేయండి. ఈసారి కంప్లీట్గా బాడీని లూజ్ చేయండి. అంటే ప్రాణం లేనిది ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుంది కదా, సేమ్ అలాగే బాడీని లూజ్గా పెడుతూ ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ, శ్వాసని వదులుతూ వెనక్కి తిరిగి హ్యాండ్స్తో మన బాడీని ఇలా హిట్ చేయండి. ముఖ్యంగా మన హ్యాండ్స్ని ఎక్కువగా లూజ్గా పెట్టాలండి, అప్పుడే మనము హిట్ చేయగలుగుతాం. మెల్లగా సెంటర్కి వచ్చేసి చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి స్పైన్ ట్విస్టింగ్ అన్నది జరుగుతుందండి. అక్కడున్న స్టిఫ్నెస్ని తగ్గించవచ్చు. కాబట్టి మనము అలాగే హిట్ చేయటం వల్ల ఎనర్జీ ఇంకా ఎక్కువ హై అవుతుందండి. కాబట్టి మీరు ఈ ప్రాక్టీస్ని చేయండి. నెక్స్ట్ నేను ఒక వైపున తిరుగుతున్నాను చూడండి. రెండు చేతులని ఇంటర్లాక్ చేస్తూ తల వెనకాల భాగంలో ప్లేస్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ ఛాతీని మంచిగా ఓపెన్ చేస్తూ మోచేతులని సైడ్కి తీసుకెళ్ళి తలని పైన వైపున పెట్టండి. ఇప్పుడు వెన్నుముక్కని రౌండ్ చేస్తూ మోచేతులని దగ్గరికి, అలాగే చిన్ని చెస్ట్ దగ్గరికి తేండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి చేతులని రిలాక్స్ చేయండి. ఈసారి రెండు చేతులని ఇలా వేస్ట్ పైన ప్లేస్ చేస్తూ చూడండి, హిప్ రొటేషన్ చేస్తున్నాము. నా పై భాగాన్ని అక్కడే పెడుతూ జస్ట్ నేను హిప్ని మాత్రమే రొటేట్ చేస్తున్నాను చూడండి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 5 టైమ్స్ చేద్దాము. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో మెల్లగా సెంటర్కి వచ్చేసి చేతులని రిలాక్స్ చేయండి.
నెక్స్ట్ నేను 2 కాళ్ళని సెపరేట్గా పెడుతూ చూడండి మన హ్యాండ్స్ని మనము ముందుకి ప్లేస్ చేస్తూ శ్వాసని తీసుకోండి. ఇప్పుడు శ్వాసని వదిలేటప్పుడు సీటుని వెనక్కి అలాగే కిందికి తీసుకెళ్తూ స్క్వాట్ పొజిషన్కి వచ్చేయండి. ఇక్కడ మనం 10 కౌంట్స్ వరకు హోల్డ్ చేద్దాము. మెల్లగా పైకి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇదండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాము. చెప్పినట్టు ముందుగా హిప్ ఫ్లెక్సర్ను టైట్నెస్ ఎలా తగ్గించాలో చూద్దామండి. ముందుగా ఇవాళ మనం చేయబోయే ఆసన పేరు అశ్వ సంచలనాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి ముందుగా టేబుల్ పోస్చర్లో నుంచి వస్తున్నాను. ముందుగా మనం టేబుల్ పోస్చర్లోకి వచ్చిన తర్వాత కుడి కాళ్ళని చూడండి ముందుకి తీసుకొని రండి. కుడి కాలు మోకాలు ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. అలాగే వెనకాలన్న కాళ్ళని ఇంకొంచెం వెనక్కి తీసుకెళ్ళి ఈ పోస్చర్లో హోల్డ్ చేయండి. ఇక్కడ మనం కొన్ని క్షణాలు హోల్డ్ చేస్తాము. ఇప్పుడు వెనకాలన్న కాళ్ళని ఫోల్డ్ చేస్తూ మీకు కుదిరితే హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ మనము హోల్డ్ చేసి ముందు వైపున పుష్ చేయండి. మెల్లగా రిలీజ్ చేస్తూ సేమ్ పోస్చర్ని మనము వేరే కాళ్ళతో కూడా చేస్తాం. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సూప్త వీరాసన. ముందుగా మనం దండాసనాలో కూర్చుంటామండి. కూర్చున్న తర్వాత లెగ్స్ని ఫోల్డ్ చేస్తూ వజ్రాసనాలో కూర్చోండి. వజ్రాసన అందరికీ తెలుసండి. మనమైతే కాళ్ళ పైన కూర్చుంటాము. కానీ వీరాసనాలు మాత్రం కాళ్ళని సపరేట్ చేస్తూ మన సీటుని కింద ప్లేస్ చేసేలాగా కూర్చోవాలి. చూడండి ఈ భాగాన్ని కాఫ్ మజిల్ అంటారు. ఒకవేళ ఇది లోపలికి ఉందనుకోండి కంప్లీట్గా కూర్చోలేం కాబట్టి కొంచెం బయటికి సెపరేట్ చేస్తూ మోకాలని దగ్గరగా ఉంచండి. ఇప్పుడు మెల్లమెల్లగా నేను కుడి మోచేతిని కింద డ్రాప్ చేస్తూ అలాగే ఎడమ మోచేతిని డ్రాప్ చేసి కంప్లీట్గా కింద లై డౌన్ చేస్తూ చేతులని మీ తల పైన భాగంలో ఇలా స్ట్రెచ్ చేస్తూ హోల్డ్ చేయండి. మళ్ళీ మెల్లగా ఒక వైపున తిరుగుతూ లెగ్స్ని క్లోజ్గా పెడుతూ మనము రిలీజ్ చేస్తాం. ఇదండి సూప్త వీరాసన. మీరు గమనించినట్టయితే ఎక్కువగా మనకి సేమ్ ఇదే మజిల్ పైన ఎక్కువగా స్ట్రెచ్ పడుతుంది కాబట్టి హిప్ ఫ్లెక్సర్స్లో ఉన్న టైట్నెస్ తగ్గించి యాంటీరియర్ పెల్విక్ టిల్ట్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుందండి ఈ ఆసన. కాబట్టి మనం కలిసి ఇంకొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా లెగ్స్ని రిలాక్స్ చేయండి. జస్ట్ ఇలా ట్యాప్ చేసి లెగ్స్ని మూవ్ చేస్తే లెగ్స్లో ఉన్న టెన్షన్ రిమూవ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఇదండి సూప్త వీరాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు విపరీత కర్ణి.
ఈ ఆసనాలో కొంచెం వేరియేషన్ని చూపిస్తూ మన హిప్ ఫ్లెక్సర్స్కి ఎలా స్ట్రెచ్ చేయొచ్చో చూపిస్తానండి. చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి ముందుగా లైన్ డౌన్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. ముందుగా మనం ఇలా లైన్ డౌన్ పొజిషన్కి వచ్చి చూడండి, సేతుబంధాసనాలో ఎలా చేస్తామో అలా లెగ్స్ని ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత మనము 2 చేతుల సపోర్ట్తో మనము చూడండి ఇలా వెనకాల ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ ఈ పోస్చర్లో మనము కాళ్ళని లిఫ్ట్ చేస్తే దాన్ని విపరీత కర్ణి అంటారని, కాకపోతే ఇక్కడ మన హిప్ ఫ్లెక్సర్స్కి స్ట్రెచ్ అయ్యేలాగా లెగ్స్ని ముందుకి స్ట్రెచ్ చేయండి. చూశారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించానో. మనం కలిసి ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా బాడీని రిలాక్స్ చేస్తూ ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి విపరీత కర్ణిలో నేను ఒక స్ట్రెచ్ని చూపించాను. ఎక్కడైతే మనకి ఈ భాగంలో ఎక్కువగా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి ఈ హిప్ ఫ్లెక్సర్స్ని స్ట్రెచ్ చేసే ఆసనాలను అయితే చూపించాను. కాబట్టి తప్పకుండా వీటిని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన గ్లూట్స్ని ట్రైన్ చేయటం అండి. ఎలాంటి ఆసనాలు ఉపయోగంగా ఉంటాయో చూపిస్తాను. ముందుగా బద్ధకోణాసన. ఈ ఆసన చేయడానికి మనము 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ ఫోల్డ్ చేసి ఎంతైతే అంత దగ్గరికి పెట్టడానికి ట్రై చేయండి. ఇది అందరికీ తెలుసండి, ఆసన చాలా సులువుగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మన 2 మోకాలని కింద వైపున పుష్ చేయండి. అలాగే వెన్నెముక్కని ఎరెట్గా ఉంచండి. ఇలా ఐస్ క్లోజ్ చేస్తూ కొన్ని క్షణాలు కూర్చోవచ్చు. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలీజ్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బ్రాహ్మణాసన, టేబుల్ పొజిషన్ అండి. ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తాను. చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి నేను ఒక వైపున తిరుగుతూ లెగ్స్ని ఫోల్డ్ చేస్తూ పొజిషన్కి వచ్చేసాను. ఇప్పుడు నేను కుడి మోకాలని సెంటర్లోకి తీసుకొస్తూ చూడండి, ఎడమ కాళ్ళని నేను ఇలా ఫోల్డ్గానే పెడుతూ కాకపోతే పైన వైపున కిక్ చేయండి. శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ డౌన్. ఈ మూమెంట్ చేయటం వల్ల మనం చూడొచ్చండి, గ్లూట్స్ని బాగా టోన్ చేయటానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి మనం కలిసి 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శిశు ఆసనాలు రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలు కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఇదండి బ్రాహ్మణాసన. ఈ ఆసన వల్ల మనము గ్లూట్స్ని బాగా టోన్ చేయొచ్చని తెలుసుకున్నాం. కాబట్టి మీరు అక్కడ ఉన్న టైట్నెస్ని అలాగే టోన్ చేయడానికి ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సేతు బంద్ ఆసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి కూడా మనము శవాసన నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వెళ్తున్నాను, చూడండి. ముందుగా ఈ పొజిషన్కి వచ్చేసి 2 కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తూ చేతులని మీరు బాడీకి దగ్గరగా ఇలా ప్లేస్ చేయండి. శ్వాసని తీసుకుంటూ సీట్ని పైకెత్తండి. శ్వాసని వదులుతూ డౌన్. మీరు గమనించినట్టయితే ఈ భాగంలో మనం ఎక్కువగా స్క్వీజ్ చేస్తున్నామండి గ్లూట్స్ని. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా బాడీని రిలాక్స్ చేస్తూ శవాసనాలో రెస్ట్ చేయండి. బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి సేతు బంద్ ఆసన. ఈ ఆసనాలో మనం గ్లూట్స్ని ఎలా ట్రైన్ చేయాలో చూసామండి. కాబట్టి మనము ప్రతిరోజు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా హిప్ ఫ్లెక్సింగ్కి ఈ హిప్ ఫ్లెక్సర్స్ ఏదైతే ఉన్నాయో అలాగే గ్లూట్స్ని ఎలా ట్రైన్ చేయాలో, ముఖ్యంగా యాంటీరియర్ పెల్విక్ టిల్ట్ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలో చూపించాను. కాబట్టి మీరు తప్పకుండా వీటిని నిరంతరంగా మీ సాధనాలు యాడ్ చేయండి. తప్పకుండా చేంజెస్ అయితే చూస్తారు. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఏ పోస్చర్ అయినా ఒక రోజులో చేంజ్ అవ్వదండి. బాడీలో మన వెన్నెముక్క ఇలా హంచ్ అవ్వటం కానివ్వండి, ఈ యాంటీరియర్ పెల్విక్ టిల్ట్ ఇలా మన షేప్ అవుట్ అవ్వడం, లేదా మన కాళ్ళల్లో షేప్ అవుట్ అవ్వడం ఇలా ఒక రోజులో జరగదండి. మనము గ్రాడ్యువల్గా మనం ఎలా కూర్చుంటున్నాము, ఎలా నిల్చుంటున్నాము, మన వాకింగ్లో తేడా ఉందా అని ఇలాంటివి చిన్న చిన్న అబ్జర్వేషన్స్ చేస్తూ కొంచెం అవేర్గా ఉంటే ఇలాంటి డేంజరస్ వాటికి వెళ్ళకుండా మనము ఇనిషియల్ స్టేజ్లోనే దీన్ని రెక్టిఫై చేయొచ్చు. కాబట్టి తప్పకుండా మీరు సెల్ఫ్ అవేర్గా ఉంటూ పడుకునేది స్లీపింగ్ పొజిషన్, మీ పిల్లో కానివ్వండి, మీ బెడ్ కానివ్వండి, ఎక్కువగా ఎంత సమయం అయితే మనం ఎక్కువగా ఎక్కడ ఉంటామో అక్కడ మన పోస్చర్స్ని అబ్జర్వ్ చేస్తూ కరెక్ట్ చేసుకోండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.